చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇటు క్షతగాతుల కుటుంబ సభ్యులు, ఇటు మృతి చెందినటువంటి మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. హృదయ విదారకంగా రోధిస్తున్న దృశ్యాలు. తెల్లారి పనుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్తున్న వారు కావచ్చు, కొంతమంది విద్యార్థులు వీకెండ్ కావడంతో ఇటు సొంత ఊర్లకు వచ్చారు. తిరిగి కాలేజీలకు వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 20 మందికి పైగా ఇప్పటికే ఈ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఇక్కడ ఆసుపత్రి వద్ద అయితే మనకు హృదయ విదారక దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు రోధిస్తున్న ఆర్తానాదాలు, ఇటు పోలీసులు, వైద్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి సహాయక చర్యలు, క్షతగాతులను మెరుగైన చికిత్సకు తరలించేందుకు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు. పోలీసులు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. క్షతగాతులను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మృతుల కుటుంబాలు హృదయ విదారకంగా రోధిస్తున్న దృశ్యాలు. ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. ఎందుకంటే తెల్లారే వెళ్ళారు, మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తారు. కానీ ఈరోజు తెల్లారి వెళ్ళారని వాళ్ళ జీవితాలన్నీ తెల్లారిపోయాయి. వాళ్ళ బతుకులన్నీ కంకర కింద పడిపోయి పూర్తిగా వాళ్ళ జీవితాలని కోల్పోయిన పరిస్థితి. సో ఇక్కడ చూడొచ్చు, బాధితులు కొంతమంది ఉన్నారు. ఈ సమయంలో మాట్లాడించడం కరెక్ట్ కాకపోయినా ఒకసారి ఏం జరిగిందన్న విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏ ఊరమ్మా మీది? ఏ తండా? గన్నారం తాండా. వీళ్ళ అన్న అక్క తారాబాయి. పనికి వెళ్తాం సార్, అక్కడ మెల్హో హై స్కూల్లో పనికి వెళ్తాము. బస్సులో వచ్చినాం, పొద్దున్న 6 గంటల బస్సుకు వచ్చిర్రు వాళ్ళు. అంటే మేము ఎంటకెళ్ళి వచ్చినాం, వాళ్ళ ముందు అంటే నలుగురం ఒకటే బస్సులో వచ్చేవాళ్ళం. మేము ఒకటే బస్సులో వెళ్ళే వాళ్ళము. వాళ్ళేమో మాకన్నా ముందు వచ్చేసిర్రు. అంటే మాకు కొంచెం లేట్ అయింది, ఇంటికాడ ఏం దొరకలేదు, రోడ్డు మీద దొరకకపోతే మాకు లేట్ అయింది. వాళ్ళకేమో వాళ్ళ అల్లుడు దించిపోయిందంట ఆటో కాడ, బస్ కాడ. వాళ్ళు ముందు వచ్చేసిర్రు వాళ్ళు. అట్లా అయ్యింది, మాకు తెలియదు. రోజు కలిసి వెళ్ళే వాళ్ళమే. గంటిపేట చౌరస్తా కాడ మెల్హో హై స్కూల్ ఉంది, అందులో చేస్తాం. అంతా ఒక దగ్గరే పని చేస్తాం. ముందు వెళ్ళడం వల్లనే ఇట్లా అయింది, లేకపోతే మేము ఉంటే మేము కూడా అవుతుండేం సార్. తెలియదు కదా, అదృష్టం ఉంటుంది అది. మాకు వాళ్ళకి అట్లా బాకీ, మాకు ఇట్లా బాకీ. అట్లా అయ్యింది. లేకపోతే అందరం ఒక దగ్గరనే వెళ్తాము. ఇద్దరు వెళ్ళిండ్రు. ఒక ఆమె కాలు చేతులు ఇరిగినాయంటే ఆమెకు మేము చూడలేము, మాకన్నా ముందే తీసుకుపోయారు. మేము వచ్చేసరికి ఇక ఈమెనేమో చనిపోయింది. అట్లా అయ్యింది, ఈమె చనిపోయింది. ఆమె కాలు చేతులు ఇరిగిపోయినాయి అంట ఆమెది. ఇంకో ఆమెది ఆమె గాంధీ హాస్పిటల్ వేసుకుపోయారంట. ఇప్పుడు తెలియదు ఆమెకు. ఇక అంతే చూసినాం సార్ మేము. వాళ్ళంటే 6 గంటలకు ఎక్కిరంట. రోజు అదే టైంకి వెళ్తుంటారా? రోజు అదే టైంకి వెళ్తాం సార్. రోజు అదే టైంకి వెళ్తే ఇట్లనే ఎవరు ముందు వస్తే వాళ్ళు వెళ్ళిపోతాము, ఎవరు వెనకకెళ్ళి వస్తే వాళ్ళు వెంట బస్సులో ఇట్లా పోతుంటాం అన్నమాట. అంటే రోజు పోతుంటారు బస్సులలో. ఈ టిప్పర్లు ఇవన్నీ కూడా రోజు ఎదురు వస్తాయి సార్. మరి ఈ రోజు ఎట్లా అయిందో అదృష్టానికి తెలియదు. రోజు వస్తాయి. వెళ్ళిరు సార్ వాళ్ళు, పొద్దుగాల తొందరగా వెళ్ళిరు. 6 గంటల లోపటే వెళ్ళిరు. ఏంటంటే ఇవాళ ఇంత తొందరగా ఎందుకు వెళ్తున్నారా అని అనుకున్నా. ఏంటంటే నేనేమనుకున్నా, బస్సులు ఇటంగా దొరకలేదేమో అట్లా అని తొందరగా వెళ్తున్నానే అనుకున్నా సార్ నేను. లేకపోతే నేను రోజు పొద్దుగాల ఆమెతోని మాట్లాడుతుండే జర సేపు. ఇప్పుడు ఇవాళ అస్సలు నోట్లోకి వెళ్ళి మాటలే తీయలేదు సార్. నేనేమనుకున్నాం సార్, నాకు బస్ కాడ కనిపించకపోతే వాళ్ళు రాలేరేమో అని ఎగ్జిట్ అయ్యి దగ్గర వచ్చి వీళ్ళకి ఫోన్ చేసినాం. వాళ్ళు వచ్చిండ్రా, ఈ రోజు ఇంటికాడ ఉన్నారని వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిర్రంట అని చెప్పిర్రు. చెప్తే ఇక మేము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు వాళ్ళు. అయితే అక్కడ మేము పని చేసేతానో వాళ్ళకు కూడా ఫోన్ చేసినాం. అంటే వాళ్ళు రాలేరమ్మా అంట అని చెప్పిర్రు. వాళ్ళు కూడా రాలేరు అంటే ఇక మాకు డౌట్ వచ్చింది, ఇంట్లోనే ఉండొచ్చు అని మాకు డౌట్ వచ్చి ఇక వీళ్ళకి ఫోన్ చేసినాం. ఆడ కూడా లేరంట, వాళ్ళు పని కాడ కూడా లేరంట, ఈడ కూడా లేరంటే వీళ్ళకి ఇంటికి ఫోన్ చేసినాం. ఇంటికి ఫోన్ చేస్తే అందరు వచ్చిర్రు. వచ్చినాక మా వాళ్ళు వచ్చి వచ్చేవేళ కాడ వచ్చి చూసి ఇట్లా అయిందమ్మా అంటే ఇక మేము అక్కడ ఫోన్ చేసినాం ఇట్లా అయిందని. అప్పుడు తెలిసింది, మాకు కూడా తెలియదు ఇట్లా అయ్యింది. రోజు పోతేటప్పుడు బస్సులోనే వెళ్తుంటారు కదా మీరు, ఎదురుగా ఈ టిప్పర్లు, ఈ కంకర రోడ్లు ఇవన్నీ వస్తుంటాయి? అన్ని వస్తుంటాయి. రోడ్డు కూడా బాగాలేదని చెప్తున్నారు. లేదా చిన్న రోడ్డు ఉంది సార్, బాగాలేదు. రోజు వస్తుంది. రోడ్లు కూడా బాగాలేవు, ఒక రోడ్లు కూడా ఇట్లా అయ్యింది. సరే అని అనుకున్నాము. ఇప్పుడు దాకా అయితే మేము ఇక మా అల్లుడు గిట్టంగా ఇప్పుడు నాకు తెలిసిపోయినా. ఇప్పుడు నేను వచ్చిన, ఇగో పిల్లలు ముందే వచ్చిర్రు, మాతోని ముందే వచ్చిర్రు. 8 గంటల లోపటే వచ్చిర్రు. వాళ్ళకి ఏం దొరకలేరు. వాళ్ళు వచ్చి ఈడికే వచ్చిర్రు డైరెక్ట్.
మీరు రోజు అంతా కలిసి వెళ్తుంటారమ్మా? నేను రాను. ఈమె ఇంకా ఇద్దరు లోపల కాలు చేతులు ఇరిగిపోయిన అంటారు చూడు, ఆమె వీళ్ళు 4 పోతారు పనికి. రోజు ఒకటే బస్. ఈ రోజే ఎట్లా తొందరగా వెళ్ళారు సార్ వాళ్ళు. నేనేమనుకున్నాను బస్సు దొరకలేదేమో అట్లా అని తొందరగా వెళ్తున్నారేమో అని అనుకున్నాం, కానీ అట్లా అవుతుందని మేమే అనుకోలేము. మా అక్క సొంత అక్కనే, సొంత అక్క. మాట్లాడిందమ్మా పొద్దున? ఏం మాట్లాడలేదు సార్. నిన్న వాళ్ళు మొదలే వచ్చిర్రంట సార్. పొద్దుగాల మాతో ఏం మాట్లాడలేదు. నేను పండుకున్నా, అప్పుడే వచ్చిర్రు, పండుకున్నారు, తిన్నారు, వాళ్ళు గిట్టంగా పండుకున్నారు. పొద్దుగాల లేచి అట్లాగే వచ్చేసారు చూడు వాళ్ళు. నేను ఆమె మోకం గిట్టంగా చూడలేదు సార్. పొద్దుగాల పూట లేచి గిట్టంగా చూడలేదు. మా అక్క ఏడ దొరకుతుంది నాకు. మీరంతా కలిసే వాళ్ళు కూడా రోజు అసలు ఎట్లా ఉంటుండే ఇక్కడ? మేము మంచిగానే ఉంటాము. కొట్లాటకి మేము మంచిగానే ఉంటాము. రోడ్డు మీరు బస్సులో రోజు వెళ్తారు కదా? అవును. ఈ లారీలు ఇవన్నీ ఎదురుగా వస్తుంటాయా రోజు? అసలు ఎట్లా అలా ఎట్లా జరుగుతుందని మాకు కూడా తెలియదు కదా సార్. మేమేంటో చిక్కిన వాళ్ళు ముందులో వచ్చేసిండ్రు. 20 మంది దాకా చచ్చిపోయారు, 25 మంది దాకా చచ్చిపోయాడు. చాలా బస్ మొత్తం చచ్చిపోయాడు. అంటే పొద్దునే వీళ్ళందరూ కలిసి వెళ్తారు కదా. మీ అమ్మ చనిపోవడం బాధాకరం, మేము కూడా చాలా బాధపడుతున్నాం ఈ ప్రమాదం జరగడం. కానీ మీతో ఏమన్నా మాట్లాడేది? ఏం మాట్లాడలేదు అన్న అసలు. అంటే ఆటో ఆగిందంటే వెళ్ళమ్మా అంటే సరే వెళ్తున్నాను అంతే అంది, ఇంకేమనలేదు. అదొక్కటే. రోజు వీళ్ళందరితో కలిసే వెళ్తుంటారు? కలిసి వెళ్తారు, వీళ్ళు కలిసి వస్తారు, కలిసి వెళ్తారు. ఈ రోజు ముందే ఎందుకు బయలుదేరి? ముందే అంటే వీళ్ళు లాస్ట్కి వచ్చి రోజు వెళ్ళే టైంకి వెళ్ళింది ఆమె. అంటే ఆటో ఉందని వచ్చేసింది ఆమె. వీళ్ళకి ఆటో దొరకలేదని వీళ్ళు ఆగిరు. తొందరగా వచ్చిర్రు సార్ వాళ్ళు. పొద్దుగాల ఆటో పోతున్నానని ఇంకో ఆమె మా చిన్నమ్మ అవుతుంది, ఆమె ఊరకుండా వస్తే ఆమె ముఖం గిట్టంగా చూడలేము. మేము వచ్చి ఆటో పోతుంది దా అని అంటే పోయిరు సార్ వాళ్ళు. ఏం చేసిరో. ఇది పరిస్థితి చూడొచ్చు. హృదయ విదారక దృశ్యాలు రోధిస్తున్నారు. వాళ్ళంతా కలిసి వెళ్ళేవారు తాండా నుంచి. కానీ ఈరోజు తను ఇద్దరు కలిసి వెళ్ళారు. అందులో ఒక మహిళ మృతి చెందింది, మరో మహిళకు 2 కాళ్ళు విరిగాయి, తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. మరికొంతమంది కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు. అత్యంత హృదయ విదారక దృశ్యాలు. ఎందుకంటే విద్యార్థులే కావచ్చు, వాళ్ళు కాలేజీలకనికి వెళ్ళారు, ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఉన్నత విద్య కోసం జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఇటు తాండూరు కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువు కోసం హైదరాబాద్లో చదివిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో నిన్న వీకెండ్ కావడంతో ఇక్కడ ఓ విద్యార్థిని ఇందులో మృతి చెందింది. వారి యొక్క కుటుంబ సభ్యులు ఇప్పుడే ఇక్కడికి మార్చురి వద్దకు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన విద్యార్థి ఈ ప్రమాదంలో మృతి చెందడం, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఉన్నత చదువులో వారి యొక్క భవిష్యత్తు కోసం మేము హైదరాబాద్లో చదివిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంత దారుణం, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదంటూ కూడా వాళ్ళు హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆసుపత్రి మార్చురి వద్దకు ఒక్కొక్కరిగా ఇటు మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చేరుకుంటున్న పరిస్థితి. వారి యొక్క కన్నీరు మున్నీరుగా వాళ్ళు విలిపిస్తున్న దృశ్యాలు ఇక్కడికి వచ్చిన వారిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మిగతా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇటు సంఘటనా స్థలానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేరుకున్నారు, ప్రజాప్రతినిధులు చేరుకుంటున్నారు.